చూపించాలి ఫోన్ కావాలి ఫోన్ కావాలండి. చెప్పండి. కావాలని చెప్పేది నాకు అవన్నీ అనవండి. 7:30కి చనిపోతేనే మీరు ఒక ఎస్ఐని కొన్ని ఫోన్లో ఏమీ లేనప్పుడు మీ సమక్షంలో ఓపెన్ చేసి చూపించచ్చు కదా ఎస్పీ గారి సమక్షంలో. జరిగింది అలా ఉందా కొంచెం అందరూ మాట్లాడుతున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు. ఏదైనా తీరుకునేది మాట్లాడుతున్నారు కదా. వేటి న్యూస్ బయటకు రాకపోతే ఇంకా వీడియో రాకపోతే మొత్తం అర్థమవుతుంది. 20 నిమిషాలు టైప్ చేశారు. టైప్ చేసింది ఏంటి అనేది చెప్తారు. ఎంఆర్ఓ అందరూ ఉన్నారు. అర్థమవుతుంది. చెప్పాలి కదా. లాస్ట్ ఫోన్ ఎవరు చేసి ఉంటారు కదండి. లాస్ట్ ఫోన్ తీయండి. వాళ్ళు వస్తారు కదా. లాస్ట్ ఫోన్ ఎవరు చేసింది వాళ్ళంతా వస్తారు. లేట్ అయిందండి. బాడీ తీసుకోవాలి. 20 నిమిషాలు టైప్ చేశారు. ఫోన్ చేశారు. అన్నీ వస్తాయి. సౌండ్ వస్తుంది అంటే ఎవరికి సౌండ్ వినబడదు స్టేషన్ లో. ఆడ అన్ని క్లియర్ ఉన్నాయి సార్. పట్టుకొని వాళ్ళు ఉన్నారు కదా, మాట్లాడుతున్నారు కదా. ఎంతసేపు అయిందండి? ఎంతసేపు తీసుకెళ్ళారు అతను మీరు? అసలు సంవత్సరం చేసి 2012లో జాయిన్ అయ్యాడు ఉద్యోగంలో. అప్పటి నుంచి సర్వీస్ ఉంది. అంత వీక్ అయిన మనస్తత్వం కూడా కాదు. మా చిన్నప్పటి నుంచి ఆయనతో పాటు కలిసి పెరిగిన వాళ్ళు ఫోన్ ఎందుకు రావట్లేదు బయటకు అర్థమవుతుంది. ఇవాళ అంటే టీవీలో బ్లూ పిల్లలతో సహా వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు సూసైడ్ చేసుకోవట్లేదు. మనోడికి ఎలాగో మళ్ళీ పోస్టింగ్ తెచ్చుకుంటారు. ఒక 6 నెలలు అన్నాళ్ళు సస్పెండ్ అయ్యి ఆ కారణం చేసి సూసైడ్ అన్నది ఇది వాస్తవం కాదు. అవును సార్. ఇప్పుడు విఆర్కి చాలా మంది పోలీసులు వేస్తున్నారు. ప్రతి పోలీస్కి విఆర్కి వెళ్ళే అనిపించే ఉంటారండి. ఎవరైనా ఇప్పుడు ఉన్నది అధికారంలోకి వెళ్ళే వరకు ఎన్నోసార్లు విఆర్లకి వెళ్ళి ఉంటారు. సస్పెండ్లు అయ్యి ఉంటారు. సస్పెండ్లో విఆర్కి వెళ్ళినంత రాని సూసైడ్ చేసుకునే మనస్తత్వం అయితే మూర్తి గారిది కాదు, ఈ ఎస్ఐ గారికి. చాలామంది అధికారులు ఏసీపీలకి రెడ్ హ్యాండ్గా 2, 3, 4 సార్లు దొరికేస్తున్నారు. వాళ్ళు ఎవరో సూసైడ్ చేసుకుంటలేదే. మాకు ఎన్నోసార్లు ధైర్యం చెప్పాడు, బాబు నాకు ఇలా సమస్య ఉందరా అంటే అయ్యాల వస్తారే పోతారా అలా మాకు ఎన్నోసార్లు ధైర్యం చెప్పాడు. ఇవాళ అక్కడి నుంచి వచ్చాను. నా కులం కాదు, నాతో కలిసి చదువుకున్నాను. అక్కడి నుంచి నేను బండి మీద వచ్చానండి. మా గ్రామం అనుమానం ఏంటంటే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తున్నారండి. ఓకే, వాస్తవమే చేసుకున్నాం. అంత బలమైన కారణం అంటే విఆర్కి వెళ్ళి సస్పెండ్ అదే ఆరోపణలు రావడం వల్ల సూసైడ్ చేసుకున్నారని టీవీ ఛానళ్ళు అవి వస్తున్నాయండి. ఆ ఆరోపణలు ప్రతి పోలీసు మీద వస్తున్నాయండి చాలాసార్లు. దానికి సూసైడ్ ఏం చేసుకునేంత మనస్తత్వం కాదండి. అది మాత్రం ఆ లాస్ట్ కాల్స్ ఏంటి, ఎవరు ఫోన్ చేశారు, ఆయన
ఈ రికార్డింగ్లో ఉందండి. ఆయన లాస్ట్ మెసేజ్ టైప్ చేసుకోవడం సెల్ఫీ వీడియో ఆ ఫోన్లో ఉందండి. ఆ ఫోన్ మండల మెజిస్ట్రేట్ ఎదురుగా ఓపెన్ చేయమని చెప్తున్నా అండి. ఏముంది ఆ వీడియో ఏంటి అది ఓపెన్ చేయమని చెప్తున్నామండి. నా పేరు రమణ అండి, మాది గంగవరం అండి. ఏ సమస్య వచ్చినా మా స్నేహితులతో ప్రతిదీ చెప్పుకుంటూనే ఉంటాడండి. మేము ఏదైనా సలహా అడిగినా మాకు ఎంతో ధైర్యాన్ని కూడా ఇస్తాడండి. చాలా మంచి వ్యక్తి అండి. ఏ కులమైనా సరే మా గ్రామంలో అతను సలహా తీసుకుంటానండి. ఎలా ఉందని ఆ ఎస్ఐ గారి సలహా తీసుకుంటారండి. ఏంటంటే ఒక టీవీ ఛానల్లో చూస్తున్నామండి, ఈ ఆరోపణల వల్ల అతను సూసైడ్ చేసుకున్నాడని టీవీ ఛానల్లో కూడా రావడం జరిగింది. ఏంటంటే ప్రతి పోలీసు విఆర్కి వెళ్ళడం, సస్పెండ్ అవ్వడం ప్రతి పోలీసు దాంట్లో జరిగేదే, ఆయన విధుల్లో జరిగేయండి. ఇంక 14 సంవత్సరాల అనుభవం ఉందండి ఎస్ఐ గారికి. ఇంక 38 సంవత్సరాలు 14 సంవత్సరాలు 13 సంవత్సరాలు చేశాడు. ఈయన సర్వీస్ ఉంది ఎస్ఐ గారి. ఈ అవినీతి ఆరోపణ వల్ల సూసైడ్ చేసుకున్నారని అవాస్తవం అండి. సూసైడ్ చేసుకునే వ్యక్తికి మనస్తత్వం కాదండి. అతను ఆల్రెడీ 2-3 సార్లు విఆర్కి కూడా వెళ్ళాడండి కొన్ని గొడవల్లో. అయినా వస్తుంది, మళ్ళీ చేస్తుంది. ఈ కారణం చేసి సూసైడ్ చేసుకోవడం అవస్తుంది. అలాగే ఈయన 7:30 నిమిషాలకి 7:20 నిమిషాలకి చనిపోతే సూసైడ్ కాల్చుకుని చనిపోయాడని చెప్తున్నారు. 8:20 వరకు కూడా శవాన్ని తీసుకెళ్లేదు. ఒక పోలీసు అధికారి, ఒక ఎస్ఐ అధికారినే ఇలా రక్తం మడుగులో వదిలేశారు. మన ఊపిరితో తీసుకెళ్ళామని కొన్ని టీవీ ఛానల్ వస్తున్నాయి. వాస్తవం అండి, అతను రక్తం మడుగుల్లోనే ఉన్నాడు. అప్పటి వరకు పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు కూడా రికార్డ్ అయ్యి ఉన్నాయి. ఆ ఎస్ఐ కాల్చుకుని బాత్రూంలో కాల్చుకుని చనిపోయాడంటే అంత టైం ఎందుకు పట్టింది దగ్గరలో హాస్పిటల్ ఉంది. అది కూడా మాకు అనుమానంగా ఉందండి. ఎప్పుడు ఎస్ఐలే సస్పెండ్ అవుతున్నారు, ఆ సీఏ పాత్రలో మిగతా ఉన్నత అధికారుల పాత్ర అందులో ఉండదా? వాళ్ళ నుంచి ఏ వేధింపులు వచ్చినాయి ఇవన్నది మాకు కావాలంటే లాస్ట్ అతను సెల్ఫీ వీడియో తీసుకోవడం, టైపింగ్ చేసుకోవడం గట్రా మేము ఈ సీసీ కెమెరా ఫుటేజ్లో చూడటం జరిగింది. అవి కూడా అతను టైపింగ్ చేసుకున్నాడు, సూసైడ్ చేసుకోవడానికి ముందు టైపింగ్ చేసుకోవడం గట్రా ఉందండి, సెల్ఫీ వీడియో గట్రా. అది మండల మెజిస్ట్రేట్ గారు ఉన్నారు. ఆ మండల మెజిస్ట్రేట్ గారి సమక్షంలో అది ఓపెన్ చేయాలని మేము డిమాండ్ కూడా చేస్తున్నామండి. అది నేను తెలియజేసిన అతను అయితే సూసైడ్ చేసుకునే వ్యక్తి కాదండి, ఆ వ్యక్తిత్వం ఉన్న మనిషి కాదండి.